నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను సంజన సినిమా ఇండస్ట్రీని అల్లాడిస్తున్న సమస్యల్లో పైరసీ ఒకటి సినిమా రిలీజ్ అయిన వెంటనే ఇంటర్నెట్ లో పైరసీ బయటకు రావడం పరిశ్రమ మొత్తం మీద కూడా భారీ ప్రభావం చూపుతోంది నిర్మాతలు డైరెక్టర్లు టెక్నీషియన్లు థియేటర్లు నటులు ఇలా చిన్న పెద్ద ఎవరి కష్టానికి సరైన ప్రతిఫలం అందకుండా పోతోంది పైరసీ వల్ల ఒక సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సాధించాల్సిన వసూళ్లు గణనీయంగా తగ్గిపోతాయి థియేటర్కు వెళ్లి చూడకుండా మొబైల్లోనే ఉచితంగా చూసే అలవాటు పెరగడంతో థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య పడిపోతుంది దాంతో నిర్మాతలు పెట్టిన పెట్టుబడి తిరిగి రావడం లేదు ఒకవైపు భారీగా పెరిగిన రెమ్యునరేషన్లతో నిర్మాతలు ఇబ్బంది పడుతుంటే ఇంకోవైపు పైరసీ వలన సినిమాలు తీసేందుకు చాలా మంది ప్రొడ్యూసర్లు వెనకడుగు వేస్తున్న పరిస్థితి పైరసీ వెనుక ఒక పెద్ద నెట్వర్క్ పనిచేస్తుంది సినిమాలను హాళ్లలో కెమెరాతో రికార్డ్ చేసే వాళ్ళు సర్వర్లలో అప్లోడ్ చేసి గ్రూపులు టెలిగ్రామ్ ఛానళ్లు టెరెంట్ సైట్లు ఇవన్నీ కూడా ఒక గొలుసులా పనిచేస్తాయి ప్రభుత్వం కూడా పైరసీని అరికట్టడానికి చట్టాలు తెచ్చినా టెక్నాలజీ వేగంగా మారడం వల్ల పూర్తిగా అరికట్టలేకపోతున్నారు పైరసీ ఆగాలంటే చట్టాలు టెక్నాలజీ చర్యలతో పాటు ప్రజలు కూడా అవగాహన కలిగి ఉండాలని చాలా మంది అంటున్నారు దీనిపై ఇప్పుడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన కామెంట్స్ చేశారు పైరసీ సినిమాలు చూసే వారిని అరెస్టు చేయాలంటూ బాంబ్ పేల్చారు ఆర్జీవీ పైరసీ వెబ్సైట్ ఐబొమ్మను నడిపిన ఇమ్మడి రవిని పోలీసులు అరెస్టు చేశారు ఈ అరెస్టు తర్వాత కొందరు ప్రేక్షకులు రవిని రాబిన్ హుడ్ తో పోల్చడం ప్రారంభించారు ఈ వ్యాఖ్యలు దర్శకుడు రామ్ గోపాల్ వర్మను తీవ్రంగా బాధించాయి దీంతో తీవ్రంగా రియాక్ట్ అయ్యారు ఆర్జీవీ పైరసీ వెబ్సైట్లు సినిమా పరిశ్రమకు ఎంత నష్టం చేస్తున్నాయో ప్రజలు గుర్తించాలని అన్నారు పైరసీ ఎప్పటికీ ఆగదని దాన్ని ఆపడానికి ఎలాంటి చర్యలు కూడా సరిపోవని ఆయన అన్నారు పైరసీ సినిమాలను చూడడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు ఉన్నంత వరకు అలాంటి ప్రేక్షకుల అవసరాలకు రవి వంటి వారు ఎప్పటికీ ఉంటారని ఆర్జీవీ ఎక్స్ లో పోస్ట్ చేసిన పోస్ట్లో తెలిపారు ఇక రామ్ గోపాల్ వర్మ ఈ విషయంపై మరింత కఠినంగా స్పందించారు ఇమ్మడి రవికి మద్దతిస్తున్న కొందరు అతన్ని రాబిన్ హుడ్ తో పోల్చడం చూసి అది ఎంత హాస్యాస్పదంగా ఉందో తెలుస్తోందని చెప్పారు రాబిన్ హుడ్ ను హీరోగా చూపడం సరైనది కాదని అతను చరిత్రలో నమోదైన మొదటి ఉగ్రవాదులలో ఒకడని ఘాటుగా వ్యాఖ్యానించారు ధనవంతుల నుంచి దోచుకుని కొన్నిసార్లు వారిని చంపి ఆ సంపదను లేని వారికి పంచిన వ్యక్తిని హీరోగా భావించడం నిజమైన అజ్ఞానమని అభిప్రాయపడ్డారు ఆర్జీవీ ఇక ఆర్జీవీ చెప్పినట్లు ఆ ధనవంతులు చేసిన తప్పేంటంటే వారు ధనవంతులు కావడమే ఆర్థికంగా విజయం సాధించారని వారిని దొంగలుగా శిక్షించదగిన నేరస్తులుగా చూపించడం ఎంత తప్పు అనేది ప్రజలు ఆలోచించాలని అన్నారు రామ్ గోపాల్ వర్మ దొంగిలించిన వస్తువులను ఉచితంగా పొందుతున్నామనే కారణంతో ఒక నేరస్తుడిని మంచివాడిగా చూపించడం చాలా ప్రమాదకరమైన ఆలోచన అని హెచ్చరించారు ఈ వ్యాఖ్యల ద్వారా రామ్ గోపాల్ వర్మ పైరసీని సమర్థించే ఆలోచనలను తీవ్రంగా ఖండించారు ప్రజలు నిజమైన విలువలు న్యాయపరమైన పరిస్థితులను అర్థం చేసుకుని సినిమాలను చట్టబద్ధంగా చూడాలని సూచించారు ఇమ్మడి రవి రాబిన్ హుడ్ అంటున్న మాటల ప్రకారం చూస్తే BMW వంటి కారు ఖరీదైంది కాబట్టి షోరూమ్ ను దోచుకుని స్లమ్లోని ప్రతి ఒక్కరికి కూడా BMW కార్లు పంచాలి అన్నట్టే అవుతోందన్నారు నగలు ఖరీదైనవైతే దుకాణాన్ని దోచుకుని అందరికీ ఉచితంగా ఇవ్వాలి అన్నది కూడా సేమ్ లాజిక్ కిందకే వస్తోందన్నారు అంటే ఈ లాజిక్ అన్ని వస్తువులకు వర్తిస్తోందని ఇది పూర్తిగా అసంబద్ధమైన ఆలోచన అని ఆర్జీవీ స్పష్టం చేశారు ఇలాంటి ఆలోచన సమాజాన్ని పతనం దిశగా నడిపిస్తోందని చట్టం నైతికతలు విలువలు అన్నింటినీ కూడా కూలగొట్టే ప్రమాదం ఉందని ఆర్జీవీ హెచ్చరించారు పైరసీపై కంటెంట్ ను సరఫరా చేసేవారిని మాత్రమే కాకుండా చూసేవారిని కూడా నేరస్తులుగా పరిగణించాలని పైరసీ కంటెంట్ చూస్తున్న ఓ 100 మందిని అరెస్టు చేసి వారి పేర్లను బహిరంగంగానే ప్రకటిస్తేనే పైరసీని అరికట్టే దిశగా అడుగులు వేయొచ్చన్నారు ఆర్జీవీ పైరసీకి వ్యతిరేకంగా రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా ప్రకంపనలు పుట్టిస్తున్నాయి